విభేదాలు పాలసీ పరంగా ఉంటాయి తప్ప ఆయన ఒకళ్ళు నాశనం అయిపోవాలో ఒకళ్ళు పాడైపోవాలో అని ఉండదు. సో నాకు ఆ రోజు ఏమనిపించింది, ఆయన జైలుకి వెళ్ళగానే నా దగ్గరికి చాలామంది నాకు సలహాలు ఇవ్వడం కొత్తగా పుట్టుకొచ్చేసారు. అప్పుడు దాకా వదిలేసిన వాళ్ళు అందరూ నన్ను సడన్గా వచ్చేసి ఇప్పుడు మంచి సమయాన్ని పార్టీని డెవలప్ చేయాల్సిన టైం ఇదే, ఆయన జైలుకి వెళ్ళిపోయారు, మీరే కూర్చోబెట్టి ఇప్పుడు మొత్తం లీడ్ చేస్తే మొత్తం ఇటు తిరిగిపోయి యూ విల్ బికమ్ సీఎం అని. నాకేమనిపించిందంటే అసలు ఒక ఇల్లాజికల్గా అనిపించింది. అంటే ఒకళ్ళు మనం ఎదగాలి అంటే ఒకళ్ళు జైలుకి వెళ్ళిపోవాలి, మనం ఎదగాలంటే వాళ్ళు భౌతికంగా ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీద ఒకటి పార్టీ పెట్టాడంటే వాడు ఎంత దిగజారుడు వ్యక్తి ఏంటో చెప్పండి. నాకు అనిపించింది ఇలాంటి దిగజారుడు ఆలోచన నాకు ఉండవా, నాకు కూర్చోబెట్టి వదిలేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నాకు నిజంగా బాధ కలిగింది. అరే పాపం ఆయన చూసిన తర్వాత ఈరోజు భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది, అయోమయంగా మారిపోయింది. ఉద్యోగులు బాధపడుతున్నారు, రైతాంగం బాధపడుతుంది, రోడ్లు లేవు, రోడ్లలో గుంతల్లో నీళ్లు పడితే చేపలు పట్టుకునే రోజులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టారు, సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ కేసులు పెడతా ఉంటే ఆ ఇంట్లో ఆడపడుచుని తిట్టే వ్యక్తులు, ఇట్లాంటి అందరి మధ్యలో మాట్లాడాలంటే భవిష్యత్తులో ఏం చేస్తారు, 30 సంవత్సరాలు వీళ్ళే ఉంటారంట, ఏం చేస్తాం, ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా ఇష్టారాజ్యంగా తిట్టేసేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో నాకు ఒకటే అనిపించింది, నా వ్యక్తిగత ఎదుగుదల కంటే కూడా దేశం రాష్ట్రం ఎదుగుదల చాలా చాలా అవసరం, ప్రజల తాలూకు భద్రత చాలా అవసరం అనిపించింది. సో నాకు ఆ రోజు చంద్రబాబు గారితో మాట్లాడి రావడానికి, ఆ నిర్ణయం చెప్పడానికి నాకేముంది సమయం, ఆయన నాకేం ఇది చెప్పు అది చెప్పు నేను చెప్పలా, మన అండగా ఉండాల్సిన సమయం అనేది నేను అర్థం చేసుకున్నాను. ఆ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు నా మైండ్లో ఎంత ఉంది మీరు చెప్పండి. మీకు రాజమండ్రి జైలు నుంచి ఆ రోడ్డుకి రావడానికి మీకు ఎంత ఉంటుంది, 2 నిమిషాలు ఉంటుందా, 2 మినిట్స్ కరెక్ట్గా ఒక 120 సెకండ్లు. ఎందుకంటే ఆ రూమ్ గది నుంచి కిందకి రావాలంటే మెట్లు ఉన్నాయి కాబట్టి, మెట్లో మనం ఎక్కువ ఆలోచించి కింద పడిపోతాం కాబట్టి ఆలోచించాను కాబట్టి, జైలు అక్కడి నుంచి బయటికి వచ్చి ఆ రోడ్డుకి వచ్చేటప్పుడు కరెక్ట్గా 2 నిమిషాలు తేడా. అంటే 120 సెకండ్లో నా నిర్ణయం చెప్పాలి. ఏం ఆలోచించవచ్చు, ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకోకుండా వాయిదేద్దాంలే, ఆయన క్షేమంగా బయటికి రావాలని కోరుకున్నానని చెప్పచ్చు, లేదా ఇంకొక చాలా లోపాయకారిగా మాట్లాడి తప్పించుకోవచ్చు, లేదా నేను ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి దీన్ని న్యాయం చేస్తానని చెప్పచ్చు. ఇవేం చెప్పలే. యాజ్ సెడ్ ఇది నా నేల కోసం నేను నిర్ణయం తీసుకుంటాను, నేను ఎవరిని అడగను అనుకో. యాజ్ సెడ్ అందుకని నేను అలయన్స్ని ప్రకటించాను. కానీ అంటే నేను ఆ 120 సెకండ్లే పట్టింది. ఎవరికి ఫోన్లు చేస్తాను చెప్పండి, ఫోన్లు కూడా తీసుకెళ్ళడానికి లేదు జైలుకి వెళ్తే. అందుకని ఫోన్లన్నీ మేము కారులో పెట్టాం. ఆ రోజు సాయంత్రానికి జాతీయ స్థాయి బీజేపీ నాయకులందరూ పొత్తులు ఉండి ఎలా పెడతామని నేను చెప్పాను. అంతకుముందు పరిస్థితులు తెలుసు కదా, చెప్పాను సార్ ఇది అరాచకంగా ఉంది అంటే వాళ్ళు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకున్నాను నేను తీసుకున్న నిర్ణయం. అంటే నా మీద అంత అపారమైన నమ్మకం వాళ్ళకి. నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే చాలా హేతువుతో తీసుకుంటాడు ఈ వ్యక్తి, చాలా రేషనల్గా చాలా లాజికల్గా ఆలోచించి తీసుకుంటాడు తప్ప భావోద్వేగంతో ఒక ఆవేశంతో తీసుకునే వ్యక్తి కాదని వాళ్ళు నన్ను ఒక సంవత్సరాలుగా చూశారు కాబట్టి నన్ను నమ్మారన్నమాట. ఆ రోజు నమ్మకమే ఈ రోజున మన లక్షల కోట్ల పెట్టుబడికి మూలాధారం. అంటే నా చిత్తశుద్ధిని చూపించడం, నేను ఇలా చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్క కులానికి ఎలా ఇండివిజువల్గా న్యాయం చేస్తాను చెప్పండి. అంటే ఎన్నిసార్లు ఎలా మాట్లాడతారంటే అంత ఏమ్మా ఇంట్లో చాలా ఫోన్లు వచ్చినాయా, అమ్మ అనిపించింది, ఎవరో పాప ఎవరు మాట్లాడినట్టునా, ఓ అదే కూర్చోండి థ్యాంక్ యూ. అండ్ ఎందుకంటే నా ఇంట్లో పిల్లలు ఫోన్ చేస్తాను, నాకు అందుకు అనిపించింది, నాకు గుర్తు వచ్చింది నాకు. సో ఇది నేను చాలాసార్లు ఈ సందర్భంగా రాజమండ్రి చాలా కాస్ట్ వీటి గురించి మాట్లాడింది. ఈ మధ్యన ఎంత తిట్టేస్తానంటే విశ్లేషిస్తూ కూడా నన్ను, వాళ్ళు విశ్లేషణకి ఇంకా అర్థం లేదు అలాగే. నన్ను వాళ్ళు ఎదగడానికో గుర్తింపు పొందడానికో కూర్చోబెట్టి ప్రముఖ విశ్లేషకులు మాట్లాడుతూ ఉంటే
ఈరోజు కూడా ఇది విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ఏదో పొరపాటున మాట్లాడి ఉండొచ్చు కొంచెం భావోద్వేగంతో, ఫోన్లేండి వదిలేసేయండి అని చెప్పాను ఆయన విశ్లేషకుని. మేము వాళ్ళు ఏమన్నాడు సరే అని చెప్పాను. ఆయన్ని మటుకు అసలు ఇబ్బంది పెట్టద్దు, ఏదో ఆయన పొరపాటు జరిగి ఉండొచ్చు లేదంటే ఉండొచ్చు అని చెప్పి అసలు ఆయన ఏం చేయకదండి నాకు. ఎందుకంటే ఆయన మీరు చూడండి, నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో. ఒక మాట పిలిస్తే మీరు తిట్టే వ్యక్తికి, మిమ్మల్ని విమర్శించే వ్యక్తి పెళ్ళికి మీరు వెళ్తారా? వెళ్ళరు కదా, నేను వెళ్తాను. మరి ఇప్పుడు ఉదాహరణకి వైసీపీలో ఉన్న అంబటి రామయ్య గారి ఇంట్లో పెళ్ళికి నేను వెళ్ళాను, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాను గుంటూరులో.